పత్తి కొనుగోలులో కొత్త విధానాన్ని ఆదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధరలో వ్యత్యాసం చెల్లింపు విధానం తమను దగా చేసే విధంగా ఉందని చెబుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఇండియా పత్తి కొన్నప్పుడే అన్యాయం జరుగుతుంటే ప్రైవేటు వ్యాపారులు కొంటే తాము ఇంకా నష్టపోతామంటున్నారు. పత్తి కొనుగోళ్లలో ఏడాది నుంచి కొత్త విధానం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం ప్రతి ఏటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుంది. లోకల్ వ్యాపారులతో పాటు కాటన్ కార్పొరేషన్ ఇండియా పత్తి పంటను కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ఏడాది నుంచి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ధరల వ్యత్యాసం విధానంలో పత్తిని పూర్తిగా వ్యాపారులే కొనుగోలు చేస్తారు. అయితే మద్దతు ధర కన్నా వ్యాపారులు చెల్లించే రేటు తక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని రైతులు నష్టపోకుండా సీసీఐ చెల్లిస్తుంది. కొత్త విధానంలో సీసీఐ పాత్ర నామమాత్రమేనని తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. సీసీఐ ఉన్నప్పుడే తూకంలో వ్యాపారులు మోసం చేస్తున్నారని, తేమ శాతం ఎక్కువగా ఉందని తక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్తున్నారు. సీసీఐ లేకపోతే ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా దోపిడీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నీతి ఆయోగ్ ఆలోచన మేరకి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలను భవిష్యత్తులో సీసీఐ ద్వారా కాకుండా పీబీపీఎస్ ద్వారా, అంటే ప్రైజ్ తక్కువ పోతే అంటే ప్రైవేటు వ్యాపారస్తులతోని కొనుగోలు చేయించాలి. మద్దతు ధర కన్నా తక్కువ కనుక ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వము రైతులకు అకౌంట్ల ద్వారా మేము అందిస్తాము అని చెప్పి అంటుంది. ఫలితంగా ఏంటంటే సీసీఐను రంగంలో ఉంచరు. సీసీఐ కనుక రంగంలో లేకపోతే ఖచ్చితంగా సచ్చినట్టు రైతులు ప్రైవేటు వ్యాపారస్తులు ఎంతకు కొంటే గంతకు అమ్మాలి. సీసీఐ సంస్థన లేకపోతే ఇక ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటది. సీసీఐ ప్రైవేటు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తేనే ఎక్కువ ధర వస్తుందంటున్నారు రైతులు. సీసీఐ లేకుంటే తమకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కొత్త విధానం అమలును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐకి బదులు ప్రైవేటు వ్యాపారస్తులచే మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు తెలంగాణలోని 3 జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లాలని తీసుకున్నటకు ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ పథకము ధరల చెల్లింపు పథకము తీసుకువస్తే రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ యార్డులలో రోజు వేలం పాటలు జరుగుతాయి. ఇట్టి వేలం పాటలలో కాటన్కు మైచర్ ఉంటుంది. ఆ మైచర్ విధానము ప్రైవేట్ వ్యాపారస్తుడు ఎన్నో కోతలు వస్తాడు. కేంద్ర ప్రభుత్వం పత్తి మీద తీసుకొస్తున్నది కాబట్టి ఈ రైతులకు నష్టం జరుగుతుంది. గతంలో వ్యాపారులు పత్తి కొనుగోలు చేసి డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. పత్తి మార్కెట్ నుంచి సీసీఐని పూర్తిగా తప్పించడానికే కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని మండిపడుతున్నారు. ధరల వ్యత్యాస విధానాన్ని వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఆదిలాబాద్ లో కొత్త విధానం అమలు కాకుండా అడ్డుకుంటామంటున్నారు రైతులు, రైతు సంఘాల నేతలు.